మాజీ శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజ్ భౌతికయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి, ఎర్గొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ఎస్సీ నాయకులలో రాజకీయ పరంగా ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందారని కొనియాడారు. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజ్ అని పేర్కొన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్ చేరి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ గుర్రాల రాజ్ విమల్, పాలపర్తి డేవిడ్ రాజు తనయుడు విజేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. జీవము కలిగిన యేసయ్య, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఈ లోకంలో ప్రభా, మరి డేవిడ్ రాజు గారిని ప్రభా మీరు పిలుచుకున్నారు. ఆయన మీరు మనుషులు మంటికి మార్చుచున్నారు, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్న గొప్ప దేవుడు ఆయన. ఆ రీతిగా మీ చిత్తములో, మీ ప్రణాళికలో అంకుల్ తన యాత్రను ముగించుకొని మీ దగ్గర మీరు చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని. అవునైనా మా జీవితంలో మరణము కూడా లాభకరం, ఎందుకంటే మేము మీ రాజ్యంను స్వతంత్రించుకుంటాము కాబట్టి మాకు లాభం. ఆ రీతిగా నాయన మరి దేవుని దగ్గర మరి మీ దగ్గరికి పిలుచుకున్నందుకు స్తోత్రం. 56వ వచనాన్ని అన్న తెచ్చే గానము చేయుటయే జోహార్ పార్వతి డేవిడ్ రాజ్ గారు, జోహార్ పార్వతి డేవిడ్ రాజ్ గారు, అమర్ రహే పార్వతి డేవిడ్ రాజ్ గారు, సాధిస్తాం డేవిడ్ రాజ్ గారు ఆశయాలు. ఓకే ఎవరు ఒకరు ఏదైతే మీరు అడిగారు నేను వచ్చాడు, ఆల్రెడీ వచ్చాడు. ఒక్క నిమిషం, సో ఒక్క నిమిషం అయిపోయింది సార్. ఒకసారి ఎస్సీ నాయకుడు, పల్లెటూరులో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా, అదేవిధంగా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎల్ఎన్ సేవలు చేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజ్ గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం చెందటం బాధించింది. వారి
పవిత్రాత్మకి శాంతి కలగాలని ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి వారి ఆత్మశాంతి కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముద్ర వేసుకొని ప్రజలకి అందుబాటులో ఉంటూ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరలో ఉంటూ రాజకీయాల్లో అందరినీ కూడా దగ్గర తీసుకొని ఆదరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజు గారు. ఆయన మృతి మా అందరికి కూడా బాధాకరం. కుటుంబ సభ్యులకు మేమందరం కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం.